సో మోసం చేయట్లేదు, డబ్బులు మోసం చేసి సంపాదించట్లేదు అంటున్నారు కదా! బట్ ఎందుకు బయట అందరూ జాతకాలు తప్పుగా చెప్తూ మోసగిస్తున్నారు, కొన్ని రాంగ్ ప్రెడిక్షన్స్ అయ్యాయి అని కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. ఒకటి కాకుండా 2 చెప్పు నాకు. ఓకే, అర్థమైంది. నేను చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డిది ఒకటే ఫెయిల్ అయింది. కానీ దానికి కూడా నేనేం చెప్పిన, 3 పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పిన. అది కూడా చెప్పిన నేను. కానీ వ్యక్తిగతంగా నా మీద ఎందుకు దాడి చేస్తారు అనేది నాకు అనవసరం. కానీ కొంత భయపడే కదా ఆ రోజు మళ్ళీ క్షమాపణ వీడియో పంపించి. కాదమ్మా, నిజాయితీగా చెప్పిన. దమ్ముండాలి. కరెక్ట్. ఇప్పుడు ఎట్లుంటుందంటే మంచి ఆన్సర్ యాక్చువల్లీ. దమ్ముండాలి. నేనేమంటానంటే, నేనేం దేవుణ్ణి కాదు. ఇప్పుడు ఒక డాక్టర్కు సైన్స్కు, ఇప్పుడు ఉదాహరణ 4 రాకెట్ ప్రయోగం చేస్తే 2 ఫెయిల్ అవుతాయి. అంత మాత్రాన సైన్స్ను పక్కన పెట్టలేం. వేణుస్వామి 100 ప్రిడిక్షన్లలో 1 2 ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్ అయిన దాన్ని పట్టుకొని నన్ను డిమోట్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. నా గురించి సోషల్ మీడియాలో ఒకటి నన్ను తిడుతూ పెట్టిండు అంటే అది ఎంతమందికి రీచ్ అవుతుంది? వేరే వాళ్ళ గురించి పెడితే, ఇప్పుడు వేరే జ్యోతిష్కుల గురించి పెట్టమని చెప్పు, 100 వ్యూస్ కూడా రావు. వేణుస్వామిని తిడుతూ ఒక పోస్ట్ పెట్టమని 5 లక్షలు పోతుంది. అట్లనే ప్రైమ్ టైంలో నా గురించి తిడుతూ ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు అంటే ప్రైమ్ టైం అరగంటకు 1 లక్ష తీసుకుంటారు. అట్లాంటిది నా గురించి ప్రోగ్రాములు చేస్తే యాడ్ రెవెన్యూ కానీ కనీసం నాకు తెలిసి ఒక నెలకు సంబంధించి ఒక 15 మంది జీతాలు వెళ్తాయి.